మరి ఇది చిన్నది అయిపోయిందా, నేను చిన్నోడిని అయిపోయినా, పెద్దోడిని అయిపోయినా అర్థం కావట్లేదు. వచ్చింది రోజు ఇలా స్వీట్ బాగుంది మాయ, బాగుంది. మంచి ఫోటోలు తీద్దాం మాయ, మంచి ఫోటోలు తీద్దాం. వెళ్ళి ఇచ్చేయి అలా ఆన్ చేసి వెళ్ళి. నువ్వు కూడా ఎత్తు మాయ. వస్తుందిరా, వేరే అది వస్తుంది అక్కడ లాక్స్ తీ. అది ఎప్పుడన్నా రాదండి. మాయా మాయా ఇది యారు మాయా ఏ మాయా ఏ వెనక్కి జారబడు మా, వెనక్కి వెళ్ళి దజ్జకి జారబడు. వెంకటేష్ బ్రో రాలేదనుకోండి, వెంకటేష్ బ్రో లేగలేదనుకోండి, మనోడు వచ్చిందిగా ట్రైన్. తగ్గొట్టే పోతే పోతే కొత్త ఫోన్ కొనుక్కుంది కానీ. రే ఇడిగోరా మనోడు, రే మైక్ అదే మనోడు నాకు తెలిసి. లేకమ్మా టైం అయిపోయింది. అనిలేడు ఏది చేసేస్తున్నాడు, ఎక్కడ ఉందో చూస్తున్నాను రా, ఏది చేసేస్తున్నాను. నేనేం చేస్తాను, ట్రైన్ ఎక్కడ ఉందో అలా. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ స్టేషన్ లో మనం దిగిపోవాలి, లేకపోతే తాటిపాడే. ఇంకా దిగిపోదామా ఇప్పుడు కాదు, నెక్స్ట్ స్టేషన్ లో దిగాక చేద్దాంలేండి. వెళ్ళొచ్చామ్మా, నీకు వచ్చా లేకపోతే పోయిందా నీకు. ఫ్రెష్ మేము చేసేద్దాం, నేనే దాన్ని కూడా చేసేద్దాం అని. సో అది అమ్మ నైట్ బయలు నిద్ర, నాకు కూడా సేమ్. రాజమండ్రి నుంచి ఖాళీ అది. నేను సింగిల్ పడుకున్నాను కదా, వాసిగడి కోసం ఎదుగుతున్నాను నేను. ఎక్కడ ఉన్నాడు ఎక్కడ నేను కిందే 55 నాది కిందే. నేను మళ్ళీ పొద్దున వచ్చాను, నేను షర్ట్ తీసేసి షర్ట్ మీద వేసుకుని పడుకున్నాను నేను. అంటే ఎవరికి వెళ్తే మరి కొడతారు అని చెప్పి అదే మా దాంట్లో చాలా మంది అమ్మాయిలు. నీకు మిస్ అయిపోయాను, ప్రశాంతంగా సో చెప్పకు నువ్వు అంట అన్నాను కానీ ఓ ఎంత బాగుంది నీకు. సరే నేను వెళ్ళి బ్రష్ చేస్తాను. సరే చేసి ఓకే చేస్తాను. నీ బ్రష్ లో పేస్ట్లు అనేది చేస్తున్నాను. కవర్ తెచ్చావు, పొట్లం కట్టావు. దామాయి నెక్స్ట్ స్టాప్ మనం మీద కడుక్కోపోతే మనకు భోజనాలే. బాబాయ్ బ్రేక్ లేకపోయిన మధ్యలో సోప్ ఎందుకు మా తెచ్చుకోలేదు, పాయసం అయిపోద్ది. పెప్సిడెంట్ తోము నువ్వు తోముతూ ఉండు మాయా, అందాన్ని విరిపించు నువ్వు అందంగా ఉండు మాయా 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 నువ్వేరా మాయా. జై 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 డోర్ వచ్చేస్తున్నారా బాబు. ఎల్లగా మనం పెసరపప్ప, ప్లేట్ బజ్జీ, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, ప్లేట్ దోశ తినేసి రూమ్ తీసుకుని పడుకోవడం. సాల్ మీద తోవింది ఎంతసేపు తోతో, వీడియో అంతా తోడులోనే ఉన్నావు. మొహం కడుక్కున్నాను, మీ పళ్ళు అనుకుంటారా? నీకు కదరా నిన్న కడిగామని ఈరోజు మానేయడానికి అట్టు ఉంటుంది. మరి మన తత్వానికి కర్తవ్యం కాదు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళి తమ్మని గుద్దేస్తారు. మన చేసిన ఇంకా ఎవరు తగలేదన్న, వీళ్ళందరూ పేదోళ్ళు. టాటా అనిల్ గడు ఎవరినో చూస్తున్నాడు. ఏ అనిల్ ఎవరిని చూస్తున్నావు తెలుసు. అనిలు సో చెప్పుకో, ఇక్కడ దారుణం అని చెప్పి అక్కడ స్కామ్ వేస్తున్నావు. తెలుసురా నాకు నీ గురించి. అనిల్ గడ కొంటే చూపులతో నా కొంటే చూపులతో
అనిల్ గాడు మనసు మళ్ళీ ఇక్కడ రావాలేమో ఎలా దిగిపోతుంది బాబు ఎంత ఎక్కడేమో పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా. అనిల్ గడు ఎక్కలేడండి. వెళ్ళు మళ్ళీ ఫోన్ అంటుకోరా నీ అబ్బా ఏ వీడియోలు మంచి మరి ఏం చేయను బొంగారు మీరు ఫోన్ అట్టుకుంటలేదు. నువ్వు కసుకోనరా అనిల్. ఏ అనిల్ గారు సొల్లేదు రాత్రి అంతా ఏం చేయవో వాసిడి చెప్పాడు. మీ ఇష్టం అండి ఎలా అయితే అలా. అంటే మన సాయంత్రం బాబు నువ్వు ఈడొకడు అన్నా నువ్వు కదన్నా క్యాప్టెన్. నువ్వే క్యాప్టెన్. దిస్ క్యాప్టెన్. మనకి ట్రిప్ ప్లానింగ్ లో ఏది చెప్తే అటు వెళ్ళిపోవడం తప్ప మనకేం తెలీదు. సో ఎంజాయ్ చేయడమే. ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం. అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఎక్కడికి వెళ్దామని. మా అనిల్ గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వాడు బేరం ఆడాడు. అందరికి కలిసి ఏ సూపర్ మానీలు ఎంతరా మనిషికి ఏ ఊరికి ఇక్కడ నుంచి ఇదే ఊరు చెప్పరా. చిత్తూరు నుంచి కాణిపాకం 20 రూపీస్ ఫ్రెండ్స్. అనిల్ గారు బేరం ఆడాడు ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే చాలు. అరే బ్యాగ్ కట్టుకోరా నేను వీడియో తీసుకోవడం ఉండదు. మళ్ళీ వీడియో తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇలా ఫోన్ ఫ్రీగా కూర్చోండి రా. ఇరికి కూర్చుంటారు కదా. రూపాయలు ఎత్తున్నాం కదరా. అనిల్ గడు ఇచ్చాడు రా. అనిల్ గడు బేరవాడు. అనిల్ గడు లాస్ట్ లో అవార్డు ఇచ్చేద్దాం అందరం కలిసి. చెరుకు 10 రూపాయలు వేసి సలపులు కొని ఇచ్చేద్దాం. చల్లబజ్జీలు చేసి అన్నయ్య లేడు. జయదీష్ అన్నయ్య లేడు. అమ్మ కాటు 1 సైడ్ 4 బహు ఆశ్చర్యం ఉంది. ఒంటిగన్నరకు వస్తుంది దగ్గరికి చూసి ఇలా పిలుతున్నాడు. నేనేమో 1:30 ఆరు అయిపోయింది. ఏ అమ్మాయి ఫీల్ అయ్యా? అమ్మాయి కాదని ఫీల్ అయ్యా కదా. దిగుతున్నాను నేను దిగి మా అన్నయ్య లేచిపోరా అని లెక్క కొడుతున్నాను. 6 అయిపోయింది అనుకోండి. దిగుతున్నాను చిత్తూరులో. తీరా చూస్తే 1:30 అయింది చెప్పి పొరవడం చేస్తున్నాడు. పైన పడుకున్నాడు దింపేశారు అన్నాడు. సరే మా దగ్గర ఖాళీగా ఉంది ఇక్కడ పడుకున్నాను. పొద్దున అన్నయ్య అండి ఆ టీసీ కూడా వచ్చి లెక్క కొడుతున్నాడు. ఎక్కడికి ఆ ఎదరికి వెళ్ళి పైకి ఎక్కంటే వెళ్తలేదు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వెళ్ళలేదు. నిండారా బాబు ఆ పైకి ఎక్కడ అయితే లేగలేదు. ఆ పక్కన వచ్చాడు. బాబు నువ్వు దిగేస్తావు అన్నాడు. నేను ఇక్కడ దిగను ఇక్కడ పడుకుంటాను అన్నాడు. తీసి అప్పుడు వాళ్ళు కాకేసి ఎవరు ఇక్కడ కాదు నీకు పైన సీట్ ఇచ్చాడు అక్కడికి వెళ్ళి పడుకోను. అప్పుడు పైకి వెళ్ళి పడుకున్నాడు. నేను మా తమ్ముడు చెప్తే కానీ వెళ్ళాం. ఎవడ మాట నేను బాగా ప్యాకెట్ మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. బాగా ఎక్కడికైనా ఇక్కడ పైకి మీ దగ్గరికి వచ్చారు రా. ఏం బాబాయ్ ఏమైంది? గన్లు అట్టుకున్నా. గన్లో ఓడి అమ్మ 8 మంది గన్లు అట్టుకున్నా. ఓ ఆ గన్లో 8 గన్లు అట్టుకుని 8 మంది దిగారంట. సో పడేసుకున్నారు. ఇంకా ఎదుగుతున్నారు. ఆ వ్యాన్ లో ఉన్నారు 8 మంది. ఆ వ్యాన్ లో ఉన్నారు. వెంకీ రాలేదా? వెంకీ వచ్చాడు. గన్స్ నేను దొంగలు అనుకున్నాను. నేను ఫస్ట్ బ్యాంక్ రాబరీ అంట చేశారంట. కాల్ చేయడానికి రెడీగా ఉన్నాడంటారా. వీడియో వద్దు.
మన లాగానే ఏంటి కాదు పైన మేడ మీద ఏదో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళని తర్వాత చెప్తున్నారు. నేను ఇంకా వాళ్ళేమో గన్నడి కాల్ చేస్తే ఎవరిది పరిస్థితి అని చెప్పేసి వచ్చేసాను నేను. లేకపోతే భోజనాలే. ఆదాయంలోనే ఉన్నారు 8 మందిని. తలకాయలు కింద వేసారు కుర్రోళ్ళు అండి. మీసాలు కూడా లేవు నాకు తెలిసి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇలాంటి వాళ్ళు అంతే. బుక్లు, మొబైల్, బ్యాగ్, లగేజ్ అన్ని రూమ్ లో పెట్టి దర్శనం చేసుకొని ఖాళీ చేసుకోండి. చెప్పరా నీళ్ళు. మొబైల్ కు డబ్బు వేయాల్సిందే, బ్యాగ్ చెప్పులకు డబ్బు వేయాల్సిందే, బ్యాగులకు డబ్బు వేయాల్సిందే, లాకర్ లో. వినాయక అంతా బాగా జరిగేటట్టు చూడు. వేసుకోండి రా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఏంట్రా అరే డబుల్ బెడ్. ఈ బెడ్ ఇక్కడ వేసుకుంటే ఒక సింగిల్ బెడ్, దీన్ని అక్కడ వేస్తే ఏ వాసు బాగా కుడికాలు ముందు పెట్టండి. ఒకటే ఇక్కడ ఒకటి ఉంది. నేను ఈ ముక్క అనుకున్నాను, ఎవరు లేదనుకున్నాను. నీళ్ళు లేదనుకున్నాను ఫస్ట్. ఆ నీళ్ళు కూడా ఒకడే. ఏదన్నా సాధించాలి అంతే ముందుకెళ్ళి. బాగా ఛార్జింగ్ ఉండి పెట్టేసుకోండి. ఛార్జింగ్ చాలా ఏమో తక్కువ ఉంటాయి. ఈ రూమ్ ఎంత అండి రోజుకి? ఇప్పుడు మామూలుగా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికేనా లేకపోతే 3 గంటలండి? అరే అనిల్ టైం అని చెప్పారు అక్కడ రూమ్ కి. మనం ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి వచ్చి బెస్ట్ అప్పుడు వరకు 300. అప్పటి వరకు 300. 6గురికి అంటే మనిషికి 50 రూపాయలు. 2 బెడ్లు ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, చార్జర్ ఇచ్చారు, వాష్రూమ్ ఇచ్చారు. ఓకే ఇంకేమైనా ఇద్దరు చూడాలి. మా వాచ్మెన్ ఇప్పుడే పక్క వేస్తాడు. అయిపోయింది, టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. సగలో వచ్చేస్తాడు. అవతల రూమ్ స్నానం చేయడానికి. ఓకే ఓకే షూర్ షూర్ థ్యాంక్స్ బాబాయ్. అటు సైడ్ కానీ వెళ్ళిపోరా, వెళ్ళి తొలగొట్టే. సరిపోద్ది. 6 రావడానికి 6 గంటలు పడుతుంది. ఏ వాచ్మాయ ఏ అనిలు ఏ దూతుడు అల్లిగాడు అందగాడు. ఎండలో మెరిసిపోతున్నాం మనం అందరం. మళ్ళీ టిఫిన్ చేస్తా కదా నువ్వు ఇప్పుడు? అలా కాదు, వద్దులే అంట. మొబైల్ తీసుకున్నాం, దర్శనం అయితే అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొబైల్స్ గుడి దగ్గర లోపల తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అందుగురించి కౌంటర్లో పెట్టేసాం ఫోన్లు అన్నీ. సో దర్శనం బాగా జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఒక 2 మినిట్స్ అలా డైరెక్ట్గా దేవుని చూసి దర్శించుకుని బయటకు వచ్చాం. ఫోన్లు తీసేసుకున్నాం. ఇప్పుడు పొద్దునుంచి ఏం తెలియదు, దర్శనానికి ఏం తినకుండా వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఏం తెలియదు. సో ఇప్పుడు అన్న సంతర్పణకి వెళ్తున్నాం. తినేసి వేరే ఊరు వెళ్ళాలి. అది ఏ ఊరు అన్నది ఇంకా టైమింగ్స్ బట్టి, అంటే పౌర్ణమి నాడు మేము దర్శించుకుందాం అనుకుంటున్నాం అరుణాచలంలో. సో అందు గురించి దగ్గరలో ఏమైనా టెంపుల్స్ అంటే అవన్నీ చూసేసి మ్యాక్సిమం పౌర్ణమి నాడు మాత్రం దర్శించుకుని అరుణాచలంలో. సో అది ఫొటోస్ తీసుకోవడానికి కంఫర్ట్గా లేదు ఎండ వల్ల. ఒరే నిజంగా బ్లాక్ షర్ట్ వేసి ఉంటా నీళ్ళు పొగొచ్చేద్దు, ఈపు పొగొచ్చేద్దురా. టెంపుల్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము. మా గ్యాంగ్ అందులో ముగ్గురు యాడ్ అయ్యారు. వాళ్ళు ఎవరో మనకు కూడా తెలీదు. వాళ్ళు మనకులాగే భక్తులు. సో ఇక్కడ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేద్దాం. మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం కాణిపాకం. చేసుకున్నప్పుడు వీడియోస్ తీయడానికి పర్మిషన్ అయితే లేదు, సో వీడియోలు తీయడానికి అవ్వలేదు. కానీ గుడి బయట అయితే చాలా బాగుంది చూడడానికి, అండ్ దేవుడి దగ్గర గుడిలో కూడా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది. అంటే లోపలికి వెళ్ళడానికి ఒక పాజిటివ్ వైజ్ బాగుంది. మా వాళ్ళు అన్న సంతర్పణకి వెళ్తున్నారు. ఏ మా నీలమాయ లాస్ట్
సో అన్న సందర్భంకి వెళ్తున్నాం. టైం వచ్చేసి 11 అవుతుంది, ఇంకా 11 అవ్వలేదు. 11కే స్టార్ట్ చేస్తున్నారంట ఇక్కడ ఫుడ్. సో గుడ్. నేను మైక్ తీసుకురాలే, సో అందు గురించి నాయిస్ వస్తూ ఉంటుంది. టేస్ట్ బాగుందా సార్? నేను కూడా కాలిపోతుంది నాకు. చాలా టేస్ట్ బాగుంది. సాంబార్లో ఆనకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న. కానీ పప్పు టేస్ట్ బాగుంది. పప్పు చాలా బాగుందండి. మన ఇంటికాడ వండుకుంటాం చూడండి. సాంబార్ కాస్త మాడింది కానీ బాగుంది. నేను తీసుకోండి వినాయకుల్లా. బాగున్నారు వినాయకుడు. ఒకసారి చూపించా నీళ్ళు. నైస్. లేదు 300 చేసాడు. చూసుకో వేసి బ్లాక్ అయిపోయింది. ఓకే, రూమ్ చెక్అవుట్ చేస్తాం, పైసలు ఇచ్చేసాం. సో టైం వచ్చేసి 12 అయింది. సో కాణిపాకం నుంచి సిరిపురంకి వెళ్తున్నాం. సో ఆటో బస్సు ఏదైతే ఎక్కితే అది. మా వాడు బేరం ఆడుతున్నాడు ఎంత అవుతుందని. ఎంతంటే 250. మనం వచ్చిన 120కి వచ్చాం. డబల్ రేట్ అంటే పగలైతే టిఫిన్ కాబట్టి 120, మధ్యాహ్నం ఫుడ్ కాబట్టి 250, నైట్ అయితే 850. బ్యాగ్లను తాగేది చేయలేని తీసుకోలే. అన్ని నీకు గుర్తు ఇంకేం కూడా. వాచ్మెన్ మేసాలు లేపేస్తున్నాడు, మాట్లాడితే లేపేస్తున్నాడు. రావరమాట ఇంటికి వెళ్ళేదాకా వాటర్ అలా ఉంటుంది చూడరా. మధ్య దావతే ఉపయోగపడుతురా. మధ్య దావేస్తే 20 రూపాయలు ఒకప్పుడు. నేను 2 రోజుల క్రితం ఎండ ఎక్కువ అయిపోయిందిరా. ఎక్కండి రా, ఎక్కండి, వచ్చేస్తున్నా. ఎంకామే రైల్వే స్టేషన్ కి దారి టు. బ్యాగ్ ఇచ్చానండి, ఇది వెనక్కిచ్చే బ్యాగ్. నువ్వు కూర్చో, నీ మీద కూర్చుంటాను. నువ్వు నా మీద కూర్చోడానికి స్కోప్ లేదు మచ్చా. నువ్వు నా మీద కూర్చోలేవు. ఆటో ఉంటుంది, చక్కలు ఉడిపోతుంది. నింపాడు 3, 6, 8 మంది. సో ఆటో దిగేసాం, బస్ రెడీగా ఉంది.
బస్ ఎక్కిస్తాం. ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? వెల్లూరు 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 వరకు. అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ సిరిపురం కదా. వెల్లూరు సిరిపురం. ఓకే ముగ్గురు ఎక్కడ బాగా బాబాయ్. గాట్ ఇట్ ద టికెట్స్. 3 మెంబర్స్ ఇక్కడ, 3 మెంబర్స్ అక్కడ. జై. ఇదేనా బావగారు? లేకపో వచ్చాం. మనకు ఇప్పుడు అండి 15:30 4 గంటలకండి. విజయవాడ ఏ టైంకి వెళ్తా అండి? 12 అయితే పర్లేదు. పెళ్లి 16 పెళ్లి కదండి, అటెండ్ అవ్వాలి. అది గోల్ ఎడేస్తాడు. ఇప్పుడు మనం అయితే సిరిపురం వెళ్తాం. ఇప్పుడు ఏ ఊరు వెళ్తుందండి అయితే? కాంచీపురం. కంచి. దాని తర్వాత అరుణాచల్. అరుణాచలం తర్వాత ఇంకా ఏంటి? శ్రీరంగం. సో నీ వీడియోలు బాగా ఎడిటింగ్ చేస్తాను నేను.